ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇట్రా ఇట్రా రెడీయా అన్నా లైవ్ రెడీయా రెడీ ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ ప్రభుత్వాన్ని నడిపించే ఆలోచన లేని వ్యక్తులు రాహుల్ గాంధీ నిన్న చేసిన అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటికి ముట్టడి చేసిన దానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ గాంధీ భవన్కి ముట్టడి చేస్తున్నారు. దానికి మా అధ్యక్షుడు రామచంద్రరావు వస్తున్నారు. సో ప్రస్తుతం బారికేడ్లు వేశారు. బారికేడ్లు కూడా బీజేపీ కార్యకర్తలు ఎక్కుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. బీజేపీ ఆఫీసు నుంచి మెయిన్ రోడ్ దాకా కూడా వెళ్లకుండా పోలీసులందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు భారీగా తోపులాట జరుగుతుంది. రాహుల్ గాంధీ ఏదైతే మోదీ గారి ఇంటి ముంగడ ధర్నా చేశారు దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ కార్యకర్తలు అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కనీసం గాంధీ భవన్ కాదు కదా మెయిన్ రోడ్ కూడా పోకుండా అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన జరుగుతుంది. ఇంకా తోపులాట జరుగుతుంది. రైట్ తీసుకుపోతుర్రు. ఇవాళ మమ్మల్నేమో అడ్డుకునే ప్రయత్నం అక్రమ అరెస్టులు చేస్తుర్రు. ఇవాళ శాంతియుతంగా మేము ప్రయత్నం చేస్తే అక్రమ అరెస్ట్ చేసి అడ్డుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పోలీసు వాళ్ళు చేస్తుర్రు. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పోలీసు వీళ్ళు రాష్ట్ర పోలీసు రైట్ మొత్తం మీద బారికేడ్లు తోసుకొని వాళ్ళు బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కానీ పోలీసులు మాత్రం గాంధీ భవన్కు వెళ్లకుండా మొత్తం అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం.
లేని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అందరి పిల్లలని మోసం చేస్తుంది. నీట్ ఎగ్జామ్ అని చెప్పి ముందు పెట్టి దేశ భద్రతని దేశ ప్రజలని ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సిగ్గు చేరలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఏంది ఒక జోకర్, ఒక మాస్టర్ పీస్ లాగా మాట్లాడతారు రాహుల్ గాంధీ. ఈరోజు ఆయన ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన నరేంద్ర మోదీ గారి ఇంటికాడ పోయి ధర్నా చేసే ప్రయత్నం చేస్తారా? అంత దమ్ము ధైర్యం శక్తి ఆయనకు ఉందా? ఈరోజు దేశంలో రౌడీ విధులను అంతా ఒక దగ్గర దమ్ చేసి స్టూడెంట్స్ పేరు మీద దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చికోటి ప్రవీణ్ వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం పోలీసులకు వారికి భారీ తోపులాట జరుగుతుంది. మెయిన్ రోడ్డుకి రావడానికి గాంధీ భవన్ ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు మొత్తం ఫుల్ ఫోర్స్ అయితే వచ్చింది, అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నేతలకు చూడండి పోటీ జరుగుతుంది. తగ్ ఆఫ్ వార్ చూడండి. మనం చూస్తున్నాం మొత్తం మీద దాదాపు ఒక 15-20 నిమిషాల నుంచి రామచంద్రరావు అరెస్ట్ చేస్తారు. రామచంద్రరావుని అదుపులో తీసుకుంటున్న పోలీసులు. రామచంద్రరావును అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా కార్యకర్తలు ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంట్ పోకుండా ప్రధానమంత్రి నివాసం దగ్గర చేసినటువంటి ఒక పనికి అది డ్రామా, ప్రజాస్వామ్య వ్యతిరేకము. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెచ్చించేటట్టు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముట్టడి చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య యొక్క పద్ధతిలో మేము ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేయడం అనేది చెప్తా ఉన్నాను. పోలీసులు నియర్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు భారీ తోపులాట జరుగుతుంది. ఉద్రిక్త వాతావరణం అయితే, టెన్షన్ చెందిన వాతావరణం అయితే నెలకొంది. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు తోపులాట అయితే జరుగుతూ ఉంది. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు బలగాలు అయితే పెంచారు, స్పెషల్ ఫోర్స్ను కూడా. కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు పోటీ నిరసనలు, ముట్టడిలు. వాళ్ళు లోక్ భవన్ ముట్టడిస్తే బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడించడానికి వీళ్ళు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో చర్చించడానికే పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ లో చర్చించే దమ్ము లేక రాహుల్ గాంధీ ఈరోజు దేశ విద్రోహిలాగా ప్రవర్తించి ప్రధానమంత్రి రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఎంత దూరమైనా కానీ పోనీకే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో చూస్తున్నాం ప్రస్తుతం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పోటాపోటీగా ఈరోజు నిరసనలు పిలుపునిచ్చింది. అటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను లోక్ భవన్
భవన్లు అంటే గవర్నర్ ఉండే ఆఫీసులు ఏదైతే పాత రాజభవన్ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆల్రెడీ మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో జరిగింది ఆధ్వర్యంలో. దాంతోపాటు ఇంకా అన్ని రాష్ట్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పోటీ నువ్వా నేనా అని చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. దీన్ని అందరం ఖండిస్తున్నాము. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటికి, అది కూడా ఈ యొక్క దేశ పౌరులు పోయి అటాక్ చేసి ఎంతవరకు కరెక్ట్ అని మేము అడగదలుచుకున్నాము. భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదు. ఈ రోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఒక్కటే, భారతదేశము నేపాల్ లాగాను బంగ్లాదేశ్ హెచ్చరిస్తున్నాము ఉంటుంది. మీ అందరికీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈరోజు రాహుల్ గాంధీ ఎలాగైతే మోడీ గారి యొక్క నివాసం ముట్టడించాడో, మరి జెన్జీని తప్పుదారి పట్టిస్తూ విదేశీ శక్తులన్నీ కూడా ఏకమై ఈరోజు మోడీ గారి పైన మరి విదేశీ శక్తులు మోడీ గారు విశ్వగురువు మారుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విదేశీ శక్తులతో కలిసి మరి ఈరోజు మోడీ గారిని బదనాం చేయడానికి చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం యువకుల కోసం పనిచేసిన పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిన్న దుండగుల్ని, రౌడీల్ని, అలాగే ఈ యొక్క ముష్కర్లని ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళతో కలిసి ముట్టడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ మరి ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి మేము వెళ్తుంటే మనం అడ్డుకుంటారు పోలీస్ శాఖ. వారు కాంగ్రెస్ పని చేస్తున్నారా మరి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఎక్కడికక్కడ అరెస్ట్ లేదా పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, వెహికల్లో పంపిస్తున్నారు. సో ఇక్కడ మహిళలు కూడా వీళ్ళు మాఫియా చేస్తున్నారు. నడుపుతున్నారు ప్రజల కోసం. వీళ్ళు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. మహిళా కార్యకర్తలను ఒకవైపు కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు మహిళలు. అడ్డుకునే ప్రయత్నం చేసినావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు శరం మానం ఉంటే వాళ్ళు ఈ ఎస్పీ వాళ్ళని పోయి ముట్టడించాలి. వాళ్ళు ఎస్పీ వెనకాల ఉండాలి. ఎస్పీ నాయకుల వెనకాల ఉండి పేపర్ లీక్ చేసింది రాహుల్ గాంధీ. పోలీసు స్థానిక గోషమాలు కొంతమంది నాంపల్లి, కొంతమంది ఇంకా వివిధ పిఎస్లకు అయితే తరలించారు. మొత్తం అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ అన్నా రైవా అన్నా రెడీ రైట్. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్నాం, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద.
సో అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతలందరూ కూడా అరెస్ట్ చేసి మనం ప్రస్తుతం చూస్తున్నాం. పోలీసులకు బీజేపీ క్యాడర్కు కార్యకర్తలకు భారీ తోపులాట